God wants all his children to be happy, joyful. దేవుడు తన ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుతున్నారు. In Garden of Eden, Eve and Adam and Eve was created by God. They were so joyful, glorious presence. They never felt to have any kind of, parties what we are doing now. The presence of God, walking with God itself, a great joyful moment for their life. ఏదైనా తోటలో ఆదాము అవ్వలను దేవుడు సృజించినప్పుడు వారు అద్భుతంగా దేవుని సన్నిధిని కలిగి దేవునితో నడుస్తూ చాలా ఆనందంగా సంతోషంగా, నేటి ఉన్నటువంటి పార్టీస్ ఏ పరిస్థితులు లేకపోయినా వారు చాలా ఆనందంగా ఉన్నారు. Why people go to celebrations and parties? It's like a joyful moments. ఈ ఉత్సవాలకు, ఈ పార్టీలకు అన్నిటికీ ప్రజలు ఎందుకు వెళ్తారంటే సంతోషంగా ఉండడానికి, ఆనందించడానికి. So it's already given. The Bible says there is a great joy, perfect joy, not just imperfect, but it is a perfect joy in the presence of God. Psalm 16 verse 11. కీర్తన 16:11 ప్రకారంగా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని వాక్యం సెలవిస్తుంది. Last line says that in your presence is the fullness of joy. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. Praise the Lord. Praise the Lord. సంపూర్ణ సంతోషం ఎక్కడుందట? దేవుని సన్నిధిలో ఉంది. పార్టీలో సారాయి సన్నిధి, బ్రాందీ సన్నిధి, మరి విస్కీ సన్నిధి, ఇంకా చెప్పాలంటే ముక్కల కూర సన్నిధి, ఇక డ్యాన్సింగు, పాటలు, సినిమా పాటలు, అక్కడ వచ్చే మ్యూజిక్, అక్కడ డ్యాన్సర్స్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రకరకాల ఆల్కహాల్, ఇంకా పిచ్చి మాటలు, పిచ్చి చూపులు, పొరుగు వారిని భార్యని మోహపు చూపుతో చూడడం, అక్కడ ఉన్నటువంటి వార చూపులతో వాళ్ళు వీళ్ళని చూడడం, ఒకరినొకరి మీద సెటార్లు వేసుకోవడం, మరి నవ్వుకోవడం, మళ్ళీ మందు తాగడం, మళ్ళీ తిండి తినడం, మళ్ళీ మందు తాగడం, మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడుకోవడం, ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి. వాటిలో ఏం ఆనందం ఉంది? కామం, క్రోధం, మదం, మత్సరం తప్ప అక్కడ ఏం లేదు. అందుకే మనం చూసుకోవాలి. కొన్ని చోట్ల ఒక లిమిట్గా కుటుంబాలుగా కూడుకొని కుటుంబాలుగా సంతోషంగా మరి ఒక గార్డెన్లోనో ఒక స్థలాల్లో కూడుకొని వారు చక్కగా పిల్లలు, తల్లులు, తండ్రులు అందరూ కలిసి ఒక హ్యాపీ మూమెంట్ ప్రేయర్ఫుల్గా చిన్న ప్రేయర్ చేసుకొని వాళ్ళంతా అక్కడే వండుకొని అక్కడే తిని సంతోషించి 2 పాటలు పాడి మరి ఆడుకొని ఆటలాడి పిల్లలతో పాటు సంతోషంగా గడిపి పిల్లల్ని ఆటలాడించి మరి పెద్దలు కూడా ఉత్సాహంగా నవ్వుతూ కనబడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరి పట్ల ఒకరు ఆప్యాయత ప్రేమను కనపరుస్తూ ఒకరికొకరు అన్నం వడ్డిస్తూ ఆహారం వడ్డిస్తూ మరి అందరూ భోజనాలు చేస్తూ ఉదయం నుండి సాయంత్రం వరకు గడిపారనుకోండి, ఇట్స్ ఎ గుడ్ టైం. అది అలౌడే, ఈ దేవుని వాక్యానుసారంగా అలౌడే. కానీ మందు, మరి చూసారా హగ్గింగు, పగ్గింగు, అలాగే ఇంకా చెప్పాలంటే క్లబ్ డ్యాన్స్లు, మరి రకరకాల సెలబ్రేషన్స్ ఈ రోజులు వచ్చేసాయి. నోటితో చెప్పకుండా కూడా వచ్చాయి. అటువంటి వాటి వల్ల పవిత్రత ఉండదు. అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదు. అంత అపవిత్రకరమైనటువంటి కార్యక్రమాలు, చూపుల్లో, మాటల్లో, ఆలోచనలో కామం, క్రోధం, మత్సరం ఇటువంటివన్నీ ఉన్నప్పుడు అక్కడ దెయ్యాల ప్రశంస వస్తుంది. దురాత్మలు అక్కడ ఆవరిస్తాయి. దెయ్యాల దగ్గర మనకి ఎక్కడ సంతోషం వస్తుంది చెప్పండి? దెయ్యాలంటే బయటికి కనబడవు, కానీ వాటి చేష్టలు వాటికి లోబడిన మనుషుల ద్వారా బయట పెడుతూ ఉంటాయి. దానివల్ల మీ ఆత్మ అపవిత్రం అవుతుంది. ఒకవేళ మీరే పార్టీకి వెళ్ళారు అనుకుందాం. పార్టీకి వెళ్ళినప్పుడు వెళ్ళే టైంలో వారిని మిమ్మల్ని పార్టీకి పిలిచారు, కానీ మీ దగ్గర 5 లక్షల డబ్బు మీ దగ్గర ఉంది మీ బ్యాగ్లో. ఈ పార్టీలో అందరూ తిరుగుతూ నడుస్తూ ఎంజాయ్ చేస్తూ పరుగులు తీస్తూ మాట్లాడుతూ జోకులు వేస్తూ సినిమా పాటలు వింటూ ఉన్నారనుకోండి. మీరు ఆ పార్టీలో 5 లక్షలు మీ బ్యాగులో ఉండగా మీరు అక్కడ ఉన్నారు. మీరు ఏం చేస్తారు చెప్పండి నాకు? మీరేం చేస్తారు? మీరు అదే పార్టీలో ఉన్నారు. ఎంతసేపు మీ మనసు ఎక్కడ ఉంటుంది? అక్కడ చుట్టూ ఉన్న అమ్మాయిల మీద, అబ్బాయిల మీద, అక్కడ తిండి పైన, ఆల్కహాలిక్ మీద, అటువంటి ఆ ఆల్కహాలిక్ డ్రింక్స్ పైన, దేని మీద ఉంటుంది చెప్పండి? మీ దగ్గర ఉన్న 5 లక్షలు ఎవడు పట్టుకుపోతాడో, ఈ బ్యాగ్ ఎక్కడ పోతుందని చెప్పి తింటున్నా బ్యాగ్ వైపు చూస్తూనే తింటుంటారు, తాగుతున్నా బ్యాగ్ వైపు చూస్తూనే, ఇక ఎక్కువ తాగను కూడా తాగరు, ఎందుకంటే మొత్తం ఎక్కితే ఈ 5 లక్షలు పోతుందని. సో మీకు 5 లక్షల విలువ తెలుసు కాబట్టి, ఆ డబ్బు విలువ తెలిసిన వ్యక్తి మిగిలిన వాటిలో ఇన్వాల్వ్ కాకుండా ఎంతసేపు తన ధనాన్ని జాగ్రత్త చూసుకుంటున్నాడు. అది ఎవరు పట్టుకుపోకుండా, అది నష్టపోకుండా ఉండడానికి. మరి ఆత్మరక్షణ ఎంత విలువైందో మీకు తెలుసా? డబ్బుతో కొనలేనిది ఆత్మరక్షణ.
అంత విలువైన అమూల్యమైన ఆత్మరక్షణ దేవుడికి ఇస్తే దానిని పార్టీల్లో పనికిమాలిన కార్యక్రమాల్లో దాన్ని పోగొట్టుకోవద్దు. ఒకవేళ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, వాళ్ళు పార్టీ చేసుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు, తాగడానికి, తందనాలు ఆడడానికి, ఎంజాయ్ చేసుకోండి, మీరు బాగా స్ట్రెస్ ఫీలింగ్ అయి ఉంటారు, మీ స్ట్రెస్ అంటే మీకున్న ఒత్తిడి అంతా ఫ్రీ అయిపోతుందని. ఒత్తిడి ఫ్రీ అయిపోయేది అక్కడ. మందు తాగితే ఒత్తిడి పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, అనవసరమైన పిచ్చి ఆలోచనలు పెరిగిపోతాయి. అంతేకాకుండా అక్కడ జరిగేటువంటి చూపులు, మాటలు, ఆలోచనలు అపవిత్రత ఉందనుకోండి, దానివల్ల కక్షలు, కోపాలు, కొట్లాటలు కూడా జరిగే అవకాశం. కొన్ని చోట్ల ఒక సమాధానం చేసుకుంటారు, కొన్ని చోట్ల విపరీతంగా ఉంటుంది. దానికంటే మించింది మీరు దైవికంగా కుటుంబాలుగా కలిసి, తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కలిసి ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక గార్డెన్కి వెళ్ళి వండుకొని అక్కడ తినండి, ప్రార్థన చేసుకోండి, పాటలు పాడండి, ఆనందంగా ఆటలాడించండి, ఇబ్బంది పడకుండా సంతోషంగా ఆనందంగా మళ్ళీ తిరిగి ఇంటికి రండి. ఇట్స్ లైక్ ఎ పిక్నిక్. యూ కెన్ గో టు పిక్నిక్ ఆర్ యూ కెన్ యువర్ సెల్ఫ్ యూ కండక్ట్ ఎ పిక్నిక్ అండ్ ఆస్క్ ఎవ్రీబడి టు కమ్ విత్ యూ అని చెప్పి చర్చి వాళ్ళందరినీ పిలవద్దు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ కుటుంబస్తులను పిలిచి మీరు చేసుకోవచ్చు. చర్చి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలంటే దైవజనుడికి పర్మిషన్ ఉండాలి. దైవజనుడు ఆత్మలు కాయిచున్నాడు. ఆత్మలు కాయిచున్నప్పుడు ఆయన పర్మిషన్ మాకెందుకండి, రండి బ్రదర్ అని చెప్పి మనకు తెలిసిన వాళ్ళందరూ మనం పిలుచుకొని దైవజనుడితో అక్కడ సంఘము, పరిచర్య ఒక క్రమం నడుస్తుంది. దాన్ని పాడు చేసి మన ఇన్ఫ్లుయెన్స్తో సంఘాన్ని డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి దైవికంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. దానియేలు ఏం చేశాడో మీరు చూడండి. దానియేలు గ్రంథంలో దానియేలు అక్కడ సెలబ్రేషన్కి రమ్మన్నాడు రాజుగారు. రాజుగారే రమ్మంటే మీరు వెళ్ళకుండా ఉంటారా? రాజుగారు అన్నారు, దానియేలు నువ్వు రావాలి, శద్రక్ మేషక్ అబేద్నెగో నానా మీ నలుగురు యవనస్తులు రండి, నాతో పాటు సాయంకాలం సంగీత కచేరీలోకి పాల్గొందాం. అలాగే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు గెంతుతూ డాన్స్ వేస్తుంటారు, మరి సంగీత నాదాలు వాయించబడుతుంటాయి, పిల్లలు కూడా ఊదుతూ ఉంటారు, చక్కని డ్రమ్స్ వాయిస్తూ ఉంటారు, వాళ్ళ లైట్లు వెలుగుతూ ఆరుతూ ఉంటాయి. వాళ్ళ మధ్యలో కామ కోరికలు పుట్టించేటువంటి వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఎగురుతూ ఉంటారు. ఆ మధ్యలో వాళ్ళని చూస్తూ మందు తాగుతూ, మరి మాంసాహారం, రాజుగారు తినే ఆహారం మీ అందరికీ వడ్డించమన్నాడు రాజుగారు. రండి, మీకు గ్రీన్ కార్డు ఇచ్చారని. దానికి దానియేలు అన్నాడు, నో. యవనస్తుడు, టీనేజర్ ఏమన్నాడు, ఐ డోంట్ వాంట్, నేను రాను. ఎందుకు రావు? మాకు దానికన్నా ఆనందకరమైన సెలబ్రేషన్ ఉంది. ఏంటా సెలబ్రేషన్? దేవుని సముఖమందు గడపడం. ఉదయం, మధ్యాహ్నంలో, సాయంకాలంలో ప్రార్థించి, ఆయన సన్నిధానంలో ప్రార్థించి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మాకు ఈ లోకంలో దొరకని ఆనందం మాకు ఉచితంగా దేవుడిస్తున్నాడు. ఈ లోకంలో మందు తాగినా దొరకనిది, తిరిగినా దొరకనిది, తందనాలాడినా, తాగి తందనాలాడినా, డ్యాన్సులు వేసినా, మరి ఎటువంటి అపవిత్ర పిక్చర్లు చూసినా దొరకని ఆనందం దేవుని సన్నిధిలో మాకు దొరుకుతుంది. మా అంతరాత్మ లోపల నుండి వచ్చే ఆనందం మాకు కావాలి. ఈ అన్నీ కూడా బయట నుండి వచ్చే ఆనందాలు. మ్యూజిక్ వింటే ఆనందం, అది బయట నుండి వచ్చింది. చూస్తే ఆనందం, అది బయట నుండి వచ్చింది. తింటే ఆనందం, అది బయట నుండి వచ్చింది. మరి లోపల నుండి వచ్చే ఆనందం ఏంటండి? అదే పరిశుద్ధమైన దేవుడిచ్చే ఆనందం. ఆయన సింహాసనంలో నుండి నీ గుండెల్లోనికి, నీ హృదయం అనే సింహాసనంలోకి ఒక జాయ్ ఆఫ్ సాల్వేషన్, ఆత్మ సంబంధమైన ఆనందాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. నీకు కలిగిన రక్షణను నిలబెట్టుకో, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ప్రకటన 3 మరి 13వ వచనంలో అంటాడు, 6 నుండి 8వ వచనం నుండి 13వ వచనం వరకు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నీ కిరీటం మరొకరు అపహరింపకూడనట్లు. అంటే మనం జాగ్రత్తగా ఉండకపోతే మనకు రావాల్సిన కిరీటం మరొకరికి వెళ్ళిపోతుంది. ప్రకటన 3:11, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపకూడనట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. నీకు దేవుడిచ్చిన, నీకు కలిగిన రక్షణ, నీకు ఇచ్చిన పరిశుద్ధత జాగ్రత్తగా కాపాడుకోవడం దేవుడి చిత్తం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వాక్యానుసారంగా దానియేలు వలె దేవుని సన్నిధిలో ఆనందాన్ని వెతికి పొందుకొని వాక్యం ధ్యానించటం వలన, మరి ప్రార్థించటంలో, స్తుతి ఆరాధనలో కలిగే ఆనందాన్ని మీరు ఒకసారి రుచి చూస్తే ఈ లోకానందాలన్నీ తేలిపోతాయి. అవంత చెత్త, వాటిలో ఈ ఆనందాన్ని అసలు మనం పోల్చలేము. అది మూమెంటరీ. ఎగిరినంతసేపు, తాగినంతసేపు, గెంతినంతసేపే తప్ప అది నిజంగా నీతో ఉండదు. అది అయిపోగానే పుస్సుమని చితుకుల మంటలాగా భక్తిహీనుల ఆనందము, కేకలు, నవ్వులన్నీ చితుకుల మంట లాంటిది. ప్రసంగి 7:6 వచనం, ఏలైనగా బాణ క్రింద చిటపటయ్యను చితుకుల మంట ఎట్టిదో
భక్తిహీనుల నవ్వు అట్టిది, ఇది వ్యర్థము. చితుకులన్నీ పెట్టి అక్కడ మంట అంటించడం టక్కన బక్మని వెలుగుతుంది. అబ్బా భలే మంట వచ్చిందే, అద్భుతంగా మంట వెలిగింది, స్టవ్ వెలిగింది అంటే ఆ పొయ్యి వెలిగింది, రండి త్వరగా వంట చేసుకుందామని వంట పాత్ర తెచ్చేలోగా పుష్మని బూడిదైపోతుంది. అది ఇప్పుడే పెద్ద మంట కనబడుతుంది, కాసేపులోనే బూడిదైపోతుంది. భక్తిహీనుల సెలబ్రేషన్స్ కానీ భక్తి లేని వారి యొక్క ఆనందాలన్నీ ఇలాగే ఉంటాయి. ఆ కార్యక్రమం జరిగేదాకా వేలలు, కేకలు, అల్లరి, అబ్బా అట్టహాసము, ఆకాశం చేరిపోతుంటుంది, అంతగా చేస్తారు. ఆ కార్యక్రమం అయిపోగానే హస్సుమని అంత బూడిద మొత్తం పోయి ఇక్కడే ఉండదు. మళ్ళీ నెక్స్ట్ సెలబ్రేషన్ దాకా వాళ్ళకి ఆనందం ఉండదు. అందుకే వాళ్ళు నెక్స్ట్ సెలబ్రేషన్ ఎప్పుడని చూస్తుంటారు, నెక్స్ట్ పార్టీ ఎప్పుడని చూస్తుంటారు. ఎందుకంటే అక్కడ పోతే మళ్ళీ ఇక్కడ దాకా వారికి రాదు. దేవుని పిల్లలకు అలా కాదు, నిత్యము ఆనందించే కృప దేవుడు మీకు దయచేస్తున్నాడు. పొందుకునండి, అడగండి. ప్రభు సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, ఆ పర్ఫెక్ట్ జాయ్ ప్రభు మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.